హై ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవైతే కనుక గోదావరి పులసలు అయితే కాదు, ఇలసలు ఇవి. మా ఫ్రెండ్ గడు ఏంటంటే వాళ్ళ దోస్తు వాడి పెద్ద బరువు అంట. సో చేపలు తీసుకో, ఫ్రెష్గా ఉన్నవి మీ చేపల మార్కెట్ దొరుకుతాయని చెప్తున్న వెంటనే మా వాడైతే నాకు ఫోన్ చేశాడు. నేను కూడా వెళ్ళాను. సో ఫైనల్గా ఏంటంటే 2 days బ్యాక్ మేమైతే 8 చేపలు అయితే దగ్గరికి 1600 కొన్నాం. అంటే చాలా తక్కువ రేటుకి వెళ్ళి జత 400 చొప్పున పడ్డాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 4 చేపలు కేవలం 1500 దగ్గరికి అయితే పడ్డాయి. సో అంత రేటు జత దగ్గరికి 700 చిల్లర ఎంత పడిపోయింది. అయినా సరే ఇంకా వాడు తీసుకోమన్నాడు కదా, మా వాడైతే తీసేసుకున్నాడు. దీంతో పాటే ఇవి తీసుకున్నాడు కదా అని ఇంకొక 2 చేపలు అయితే తీసుకున్నాడు. వాటిని అయితే మా ఏరియాలో జల్ల అంటారు, పాలపు జల్ల. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అది కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 4 చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం అయితే ఇలసకి పులసకి తేడా అనేది కూడా మనకి ఐడెంటిఫై చేయొచ్చు సింపుల్గా. ఎందుకంటే పులసలో అయితే ఎక్కువగా మనకి స్మెల్ అటువంటిది అయితే బాగా తెలుస్తుంది. అలాగే మనకి ఈ చేప మీద అయితే రెడ్ మార్క్ కనబడుతుంది, చూసారు కదా. సో ఈ విధంగా అయితే సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదైతే ఇలస. ఇప్పుడైతే మీకు అయితే ఆ జెల్ అన్నాను కదా, సో ఆ చేప అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరైతే చూడండి. సో చెప్పాను కదా జల్ల అని. సో దీన్నే జల్ల అంటారు. చాలా డేంజర్ ఇది. దీని ముళ్ళు గుచ్చుకుందంటే మనకి 15 నుంచి 20 నిమిషాల వరకు సలుపు, ఆ పెయిన్ అయితే అలాగే ఉంటుంది. అలాగే యాక్చువల్గా రీసెంట్గా 2 days బ్యాక్ అయితే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అంటే న్యాచురల్గా ఒరిజినల్గా గోదావరిలో దొరికే పులుసు ఉంటుంది కదా, సో అది ఎంత రేట్ వెళ్ళింది అనేది ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్ పేరు కింద అయితే ప్లే బటన్ ఉంటుంది. సో అది నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఫుల్ వీడియో అయితే వస్తుంది. 23,000కి అయితే వెళ్ళింది ఆ చేప. 23,000 పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన పర్సన్ అయితే తీసుకున్నారు చేపని. చాలా చాలా అంటే ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నార్మల్గా ఒరిస్సా నుంచి అంటే సముద్రం నుంచి గోదావరిలోకి ఎంటర్ అవ్వి అక్కడ వాటర్ తాగి దాని టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి సో అంత వాల్యూ ఉంటుంది. ఇలసకి పులసకి అంత డిఫరెన్స్ ఉంటుంది. 2 కేజీలు చెప్పొచ్చి ఇలస అయితే మనకి 2,000 3,000 కూడా దొరికేతుంది. బట్ పులస అయితే చూసారు కదా 23,000కి అయితే వెళ్ళింది. ఆ మాత్రం అయితే రేట్ అయితే చాలా ఉంటుంది. ఇందక్కడ మీకు చూపించిన జల్ల, ఇప్పుడైతే కనుక మాకు తెలిసిన ఆంటీ గారు చూడండి ఆ జల్ల యొక్క ముళ్ళుని ఎలా తీస్తున్నారో, ఏ విధంగా కేర్ఫుల్గా తీస్తున్నారో మీరే చూడండి. గైస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం సపోర్ట్ చేయండి. ఎవ్రీడే అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఫిషింగ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే గోదావరిలో చేపలు ఎలా పడతారంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.